తమిళనాడు జాలర్లు బరితెగిస్తున్నారు. అక్రమంగా ఏపీ సముద్ర తీరంలోకి చొరబడి సోనా బోట్లతో విధ్వంసం సృష్టిస్తున్నారు. దశాబ్దాలుగా ప్రకాశం జిల్లాలోని మత్స్యకారులపై యుద్ధకాండ సాగిస్తున్నారు. మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు. వలలను ధ్వంసం చేస్తున్నారు. విలువైన మత్స్య సంపద దోచుకుపోతున్నారు. మొన్నటి వరకు 20-30 వచ్చే బోట్లు నేడు రెట్టింపయ్యాయి. వీరి ఆగడాలతో స్థానిక జాలర్లు వేటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. తమిళనాడు రాష్ట్రం కడలూరు బీచ్ నుంచి ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్కు సుమారు 150 నాటికల్ మైళ్ల దూరం ఉంది. తిరుపతి జిల్లాలోని వాకాడు ప్రాంతంలో గోవిందరావు పట్టపుపాలెం, నెల్లూరు జిల్లాలోని మైపాడు, ఇసుకపల్లి పట్టపుపాలెం, రామాయపట్నం, చాకిచెర్ల పట్టపుపాలెం, ప్రకాశం జిల్లాలోని ఊళ్లపాలెం, పాకల పట్టపుపాలెం, టంగుటూరు మండలం తాళ్లపాలెం, కొత్తపట్నం బీచ్, మడనూరు ప్రాంతాల్లో వేలాది మంది మత్స్యకారులు వేటే ఆధారంగా జీవిస్తున్నారు. కానీ తమిళనాడు మత్స్యకారులు మాత్రం ప్రకాశం జిల్లా తీరంలోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుపోతున్నారు. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులపై దాడులకు తెగబడుతున్నారు. పడవలను, వలలను ధ్వంసం చేస్తున్నారు. దశాబ్దాలుగా నడి సంద్రంలో ఇవి నిత్య కృత్యంగా మారాయి. నిబంధనలు అతిక్రమించి గుంపులు గుంపులుగా మెకనైజ్డ్ బోట్లతో వేట సాగిస్తున్నారు. గతంలో 20-30 వరకు సోనా బోట్లు వచ్చేవి. ఇటీవల అవి కాస్త 50-80 బోట్లయ్యాయి. వీటి కారణంగా స్థానిక మత్స్యకారులకు చెందిన లక్షలాది రూపాయల వలలు తెగిపోయి ఆర్థికంగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సోనా బోట్లు సముద్ర తీర ప్రాంత నిబంధనల ప్రకారం తీరానికి 8 నాటికల్ మైళ్ల దాటిన తర్వాత మాత్రమే చేపల వేట సాగించాలి. ఈలోపు వేట సాగిస్తే చట్ట ప్రకారం నేరం. తమిళనాడు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమానా విధించడంతో పాటు వారి లైసెన్సులు కూడా రద్దవుతాయి. కానీ ఇవేవీ జరగడం లేదు. మెకనైజ్డ్ బోట్లు వేటాడాల్సిన ప్రాంతంలో సోనా బోట్లు వేట సాగిస్తుండటంతో మత్స్య సంపద లభించక ఆర్థికంగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఇదే తంతు జరుగుతోందని వాపోతున్నారు. ప్రకాశం జిల్లాలో సుమారు 1300 మెకనైజ్డ్ బోట్లు, 700 మోటార్ లేని బోట్లు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంత నిబంధనల ప్రకారం మోటారు లేని బోట్లు తీరానికి 2 కిలోమీటర్లు, మెకనైజ్డ్ బోట్లు తీరానికి 8 కిలోమీటర్లు, సోనా బోట్లు తీరానికి 8 కిలోమీటర్ల పైన మాత్రమే చేపల వేట సాగించాలి. చేప పిల్లలు తీరం సమీపంలోనే పెరుగుతాయి. అందువల్ల వాటికి నష్టం వాటిల్లకుండా వేట సాగించేలా ప్రభుత్వాలు నిబంధనలు విధించాయి. అయితే తమిళనాడు జాలర్ల నిబంధనలు తుంగలోకి తొక్కి హైస్పీడ్ బోట్లతో వచ్చి మత్స్య సంపద వృద్ధికి విఘాతం కలిగిస్తున్నారని స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. తమిళనాడు మత్స్యకారులు తీరంలోకి ప్రవేశించినప్పుడు స్థానిక మెరైన్ పోలీసులు వారిని అడ్డుకోవడం కష్టంగా మారుతోంది. మెరైన్ పోలీసుల దగ్గర హైస్పీడ్ బోట్స్ లేకపోవడం, ఆయుధాలు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇటీవల నడి సముద్రంలో సినిమా సీన్ను తలపించింది. తమిళ జాలర్లను అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై వారే ఎదురు తిరగబడ్డారు. దీంతో దూరం నుంచే హెచ్చరిస్తూ అక్కడి నుంచి తరిమారు. తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లా పరిధిలోని తీర ప్రాంతాలకు వచ్చి వేటాడుతున్న వారిని తక్షణమే అడ్డుకోవాలని నెల్లూరు జిల్లా మత్స్యకారులు కోరుతున్నారు. పెద్ద పెద్ద పడవల్లో వస్తూ స్థానిక మత్స్యకార వృత్తిని దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇకపై మత్స్యకారుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. వంటిగడ్డ తెప్పలు కానీ, ఇద్దరు తెప్పలు కానీ, ముగ్గురు తేలినప్పుడు, పైపులు పోయినప్పుడు, లైట్లు వేసినా కూడా వచ్చి లైట్ని వాళ్ళని లాక్కెళ్ళిపోతున్నారు. అదేమని మేము ఏదైనా వాళ్ళని అడిగితే దగ్గరికి వెళ్తే రాళ్ళు ఎత్తి కొడుతున్నారు. ఎమ్మెల్యే కూడా రిపోర్ట్ చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు గవర్నమెంట్. అది మరీ మిమ్మల్ని పట్టుకోవాలనుకుంటున్నారు. ఇంగోలు కూడా కొట్టుకెళ్ళి చెన్నైపాలెం దగ్గర తాగితే అది గుర్తించుకున్నారు. వాళ్ళు
పట్టుకోవడానికి మనం ట్రై చేస్తుంటే వాళ్ళు బాంబులు వేసేటట్టు కూడా ఉన్నారు. వాళ్ళు అంత మందు గుడితో సహా వస్తున్నారు. వాళ్ళు ధైర్యమ్మడే 4 బార్లు 5 బార్లు లాక్కెళ్ళిపోతున్నారు. ఒంటిగూడు తెప్ప వెళ్తే లాక్కెళ్ళిపోతే ఒంటిగూడు తెప్ప తిరగబడుతుంది. మళ్ళీ వాళ్ళ దగ్గర పోలేదు. అక్కడ ఏం పోతాడు 30 మంది జరుగుతుంది కదా. దానివల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి చేయాలని మాకు కోరుతున్నాను. పోతున్నాయి అదే కడలు నుంచి వస్తున్నాయి. వాళ్ళు 20 మంది దాకా ఉంటారు. మేము ఒకరే పోతాం, చెట్టు వేసుకుంటాం. వాళ్ళంతా లాంటి దాని 2 రోజుల బోట్లు 20 మంది యాడ్ చేస్తారు. ఆ బోట్లు కూడా లంగారు వేస్తే దాన్ని కూడా లాక్కెళ్ళిపోయి సత్తరగాడ పోయి ఆ వాళ్ళంతా కూలిపోయి ఒక్క రేటు తీసుకెళ్ళి లాగి వేసేది 5-6 లక్షలు అవుతాయి. వాళ్ళు బోట్లు పగిలిపోయి చాలా చాలా ఇబ్బంది ఉంది మాకు. బోట్ల వరకు అంటే ఆపితే చాలు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఈ ప్రభుత్వం అయినా మాకు ఆ న్యాయం చేస్తే చాలు. ఈ కరాకంతా మాకు ఇబ్బంది ఉంది. బోట్లు వచ్చి లాక్కెళ్ళిపోతాం. మేము ఇంజిన్ దెబ్బలు కూడా పోతాం, 2-3 పోతాం. ఆ వాళ్ళు కూడా దుమ్ము లాక్కెళ్ళిపోతుంది. ఖాళీ బోటు వస్తున్నారు. వాళ్ళు ఏమైనా మేము బోట్లు పోతే రాళ్ళు వేసి పట్టడం అంత భయంకరంగా ఉన్నారు. మా మీద పవర్గా ఉన్నారు. మేము ఏడు నుంచి పోయినా మాకు వాళ్ళు దమ్ముగా చాలు. వాళ్ళే రాళ్ళు వేసి పట్టడం, కారం వేసి చల్లటం, ఇది ఇబ్బంది చేస్తున్నారు. ఒక 50 కిలోమీటర్లు బయట లోపల ఉంటే ఏమి నష్టం లేదు. ధరించిన వచ్చే బూట్లు ఒంటిగా తప్ప వల వేసి ఉంటే అది లాక్కెళ్ళిపోతున్నారు. చాలా నష్టం. చేపలు ఒకటి కూడా ఉండదు. ఆ వల్ల అయితే ఎవరు ఏటకు పోలేరు. ముందు అది పోవాలంటే అది ఆపాలి. అది చంద్రబాబు నాయుడు దృష్టిలో ఎమ్మెల్యే దృష్టిలో పోయి తీసుకెళ్ళి తొందరగా ఆపిస్తేనే ఏటకు పోతారు వీళ్ళు. ఆ బోట్లు వచ్చి చేపలు పడుతూ వల్ల ఉండదు. మెయిన్ మీరేం కంప్లైంట్ ఇచ్చారు? అదే రాకూడదండి పూర్తిగా. మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అయితే వాళ్ళు వస్తే యాట్లో వాళ్ళకి పోతే వాళ్ళ పోతుంది. ఆ బోట్ యాంగర్ వేసింది కూడా లాక్కెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే వలలు తగ్గిస్తున్నారు మన దగ్గర. ఏట పోవడం వీళ్ళు ఏట పోగొట్టి మనకు తీసుకెళ్ళి. తమిళనాడు జాలర్లు ఆగడాలపై ఫిర్యాదులు అందాయని ప్రకాశం జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 2 రాష్ట్రాల సమస్య కావడంతో తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు ఉన్నత స్థాయిలో చర్చలు జరగాలని అన్నారు. తమిళనాడు బోట్లను అడ్డుకోవాలన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వినతితో మంత్రి కొల్లు రవీంద్ర రంగంలోకి దిగారు. వెంటనే సమస్య పరిష్కరించాలని మత్స్యశాఖ కమిషనర్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.